ప్రత్యర్థి మీద విమర్శలు చేస్తున్నప్పుడు అసభ్య పదజాలను వాడడం తప్పిస్తే నేను ఏం చేశాను, భవిష్యత్తులో నన్ను గెలిపిస్తే నేను ఏం చేయగలను అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాను. ఎందుకంటే అతను ఏమీ చేయలేదు కాబట్టి 5 సంవత్సరాలుగా కబ్జాలు తప్ప ఏమీ చేయలేదు. ప్రజలు ఇవాళ ధైర్యంగా ముందుకు వస్తున్నారు. నేను ఇప్పుడు ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నది కూడా అదే. ఇవాళ ఈ అరాచక పాలనకు అంతం మే 13వ తేదీ జరుగుతుంది. జూన్ 4వ తేదీ రిజల్ట్ ద్వారా పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ధైర్యంగా ముందుకొచ్చి విషయాన్ని చెప్పాలా, ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేపు ఎన్నికల్లో కూడా ఇవాళ 242 బూతులలో సమస్యాత్మక బూతుల్లో ఎలక్షన్ కమిషన్ వెబ్కాస్టింగ్కి ఆదేశించడం జరిగింది. కాబట్టి అరాచక శక్తులు వీళ్ళేదో రేపు దౌర్జన్యాలు చేసి కొన్ని చోట్ల గొడవలు చేసి తద్వారా ప్రజల్లో భయాందోళన సృష్టించి ఓటింగ్ శాతం తగ్గించడం ద్వారా గెలవాలనుకుంటున్నారు. మంచి పని చేశామని చెప్పుకొని వాళ్ళ ఆశీర్వాదం కోరాలి కానీ దౌర్జన్యాలు చేసి బెదిరించి తద్వారా భయపెట్టి ఓటింగ్ రాకుండా అనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. నాకు నమ్మకం ఉంది రేపు 85% నుంచి 90% ఓటింగ్ ఖచ్చితంగా జరగదు. ప్రజలందరూ ధైర్యంగా ముందుకు రావాలి. మార్పు మీరు కోరుకుంటున్నారు. మీరు కోరుకునే మార్పు రావాలంటే మీరు ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. నేను మీకు భరోసా ఉన్న మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు పెట్టుకుంటానని నేను ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చెప్పిన సంకల్ప పత్రాన్ని ఏదైతే సంకల్ప పత్రం అన్నాను, నేను మేనిఫెస్టో కాకుండా సంకల్ప పత్రం అన్నాను, సంకల్ప పత్రాన్ని రిలీజ్ చేస్తాను. మీడియా మిత్రులకి నాకు ప్రధానంగా నా విన్నపం ఏమంటే నేను చెప్పిన వాటిని, ఎందుకంటే నాకు కూడా బాధ్యత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. మీరు చెప్పిన వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళండి. ఎక్కువ సంఖ్యలో ప్రజలకు తెలిస్తే రేపు నాకు కూడా జవాబుదారీతనం ఉంటుంది. తర్వాత మీడియా మిత్రులుగా మీరే రేపు నన్ను అడగచ్చు, అయ్యా నువ్వు చెప్తున్నావు కదా ఇంకా ఇది కాలేదేంటి, ఇది అయ్యింది, ఇది కాలేదు, ఇది ఎందుకు కాలేదు, ఇది చేయగలవా లేదా అని అడిగి, ఎందుకంటే ఒక అంకుశంలాగా పనిచేయాల్సిన బాధ్యత మీడియా మిత్రులు. కాబట్టి మీ అందరికి కూడా విన్నపం ఏంటంటే రేపు ప్రజలకు ధైర్యం కలిగించేలాగా 13వ తేదీ ఎన్నికల్లో తర్వాత నేను చెప్పిన సంకల్ప పత్రంలోని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకంటే వాటి లబ్ధి ప్రజలకు అందరికీ అట్టడుగు స్థాయిలో ఉంటున్న ప్రతి ఒక్కరికి చేర్చాల్సిన బాధ్యత రేపు ప్రజాప్రతినిధిగా నా మీద ఉంటుంది. కాబట్టి సంకల్ప పత్రంలో వాటిని కూడా పొందుపరచడం కానీ లేదా సబ్సిడీలు, ప్రతి సబ్సిడీలు ఇప్పుడు గతంలో వస్తున్న విధంగా 90% సబ్సిడీలు, ఎస్సీ ఎస్టీలు అయితే 100% సబ్సిడీ డ్రిప్ మీద ఇవ్వడం కానీ, లేదా యంత్ర పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 50% సబ్సిడీ రాష్ట్రం నుంచి కూడా అత్యధికంగా సబ్సిడీలు తెచ్చే ప్రయత్నం కానీ, వ్యవసాయ రంగానికి చేసే విధంగా, అదేవిధంగా ఒక నాణ్యమైన విద్యని అందించి ఒక ఉజ్వల భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగించే విధంగా కూడా నేను కొన్ని ప్రణాళికలు సంకల్పం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేది, వాటి వల్ల నైపుణ్య శిక్షణ కాలేజీ స్థాయి నుంచే ఇచ్చే ప్రయత్నం కానీ, లేదా గతంలో కార్పొరేట్ స్కూళ్ళు కమిషన్ కారణంగా, ఎమ్మెల్యే కమిషన్ కారణంగా కార్పొరేట్ స్కూల్ దూరమయ్యాయి, వాటిని మళ్ళీ తెప్పించి ఒక సరసమైన ధరకి కార్పొరేట్ విద్యను అందించే కానీ, ధర్మవరం పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ, ఈ విధంగా బీసీ ఎస్సీ విద్యార్థులకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక కొత్త హాస్టల్ కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన కానీ హాస్టల్ తీసుకురావడం, యువత కోసం ఆటల పోటీల కోసం ఒక మినీ స్టేడియం కానీ విద్యారంగంలో చేయడం, అదేవిధంగా వైద్యం కోసం
ఒక సౌకర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని, ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చే దిశగా నేను ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ లబ్ధి చేకూర్చడము, ప్రతి 6 నెలలకు ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పల్లెలు పోయినప్పుడు అనేక అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సరైన వైద్యం అందట్లేదు. ఎక్కడో దూరం తీసుకెళ్లాలంటే కాదు కాబట్టి దూరం నుంచి పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడే హెల్త్ క్యాంపులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రతి మండల పరిధిలో 108 వాహనాలు ఏర్పాటు చేయడం, తర్వాత మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. చేనేత రంగానికి ప్రధానంగా నేను ఒక మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ క్లస్టర్ కానీ, లేదా పిఎం మిత్ర ద్వారా ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ కానీ తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాను. చేనేత కార్మికులకు ఆరోగ్య భద్రత బీమా పథకం కానీ, ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించే ప్రయత్నం కానీ, లేదా చేనేత మగ్గాలు 200 యూనిట్ల ఉచిత ఇచ్చే ప్రయత్నం కానీ రాష్ట్రం ద్వారా, ముడి సరుకుల మీద రాయితీ ఇప్పుడు ఆగిపోయినాయి, ప్రోత్సాహకాలు ఆగిపోయినాయి, సబ్సిడీలు ఆగిపోయినాయి, లోన్లు ఆగిపోయినాయి. వీటన్నింటినీ తిరిగి ఇస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చెప్పినట్టుగా 24,000 ప్రతి చేనేత కార్మికులకి అందించే ప్రయత్నం చేస్తాం. నేతన్నల ఆత్మహత్యలు లేని ధర్మవరం నిర్మాణం చేయడం దిశగా అనేక సంకల్పాలు తీసుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అమృత్లో పథకంలో చేర్చి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం. బైపాస్ రోడ్డు నిర్మించడం కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో కానీ ఇక్కడ చేసే విధంగా చూడడం. తర్వాత సుందర ధర్మవరమే లక్ష్యంగా పట్టణానికి పూర్తి స్థాయిలో ఆధునీకరణకు ప్రాధాన్యం ఇచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కూడా చేసే ప్రయత్నం చేస్తాం. చెత్త నిర్వహణ కోసం డంపింగ్ యార్డుల నిర్మాణం చేయడం, చెత్త నుంచి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కూడా చర్యలు తీసుకునే విధంగా తీసుకొస్తాం. ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండడం కోసం పార్కుల నిర్మాణం కూడా చేయడము, బస్టాండ్ ఆధునీకరణ చేసే విధంగా చేయడం. తర్వాత స్వచ్ఛ భారత్లో అనేక చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కదిరి రోడ్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లెవెల్ క్రాసింగ్ ఫ్లైఓవర్ కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. రైల్వే భూములను కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ధర్మవరం పేరు తగ్గినట్టుగా మార్చే విధంగా తీసుకురావడం, దాంట్లో నిరంకుశ ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్యాక్రాంతమైన దేవాలయ భూములను కూడా న్యాయ పోరాటం చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే ఈ ఆస్తులు కబ్జాలు చేసుకున్నారో వాటి మీద ప్రత్యేక ఎంక్వైరీ వేసి బాధితులకు న్యాయం చేయడం, ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశాలకి లీగల్ అసిస్టెన్స్ కూడా కోర్టుల్లో, అది జిల్లా కోర్టు, హైకోర్టులు ఉంటాయి, హైకోర్టు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక పర్యాటక రంగంగా అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన పట్టణం ధర్మవరం, దీని ఒక టెక్స్టైల్ టూరిజం సెంటర్గా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే చెన్నకేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మందిరాలను కూడా అభివృద్ధి కేంద్రంగా చేస్తాం. టూరిజం సర్క్యూట్లో లేపాక్షిని, ధర్మవరాన్ని అనుసంధానం చేస్తూ ఇక్కడ కూడా పర్యాటక కేంద్రంగా చేసే ప్రయత్నం చేస్తాం. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే కౌశల్ వికాస్ యోజన కానీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన కానీ, లేదా స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, ఇటువంటి అనేక రకాలైన ప్రతి పథకాన్ని చదువుకున్న యువతకి వర్తింపజేస్తాం. తర్వాత ఆర్మీకి, నేవీకి, లేదా సివిల్స్కి, గ్రూప్స్కి యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తు బాగుండేలా కూడా ప్రయత్నం చేస్తాం. ఎలాగూ మా పార్టీల మేనిఫెస్టోలు నిరుద్యోగ వృత్తి కానీ 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ బెంగళూరు ఈ ఎకనామిక్ కారిడార్లో నోడ్లో ఏదైతే 3,000 ఎకరాల్లో పరిశ్రమలు తీసుకురావాలనో వాటిని పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడం, దానికి అనుబంధ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. భవన నిర్మాణ రంగంలో ఉంటున్న కార్మికులకు కూడా ఇవాళ కూడా నేను మాట్లాడుతూ ఈస్టర్న్ కూడా తెలియదు వాళ్ళకి. ఆయుష్మాన్ భారత్ లేదు, బీమా పథకాలు వాళ్ళకి వర్తింపజేయట్లా. పథకాలన్నీ వర్తింపజేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాం. ప్రమాదం బారిన పడిన వాళ్ళకి ఒక ప్రత్యేక పెన్షన్లు ఇప్పించే ప్రయత్నం చేశాం. పారిశ్రామికీకరణ నేను చెప్పినట్టుగా ఈ నోడ్లో పారిశ్రామికీకరణ కోసం ప్రత్యేక ప్రయత్నం ఉంటుంది. గృహ నిర్మాణం ఇప్పటికే 17,761 ఇళ్లను పట్టణంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాదాపు 1.5 లక్షల ఇళ్ళు ఇచ్చింది. అయితే అర్హులైన ప్రతి పేదకి ఇళ్ల నిర్మించే దిశగా ప్రయత్నాలు చేశాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ వాటా ఇచ్చి, ఇప్పుడు జగనన్న కాలనీలను ఏమన్నారు 1 సెంటు, అది కాకుండా 2 సెంట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. పెన్షన్లు, సామాజిక న్యాయం, కొంతమంది
రాజకీయ కారణాల వల్ల లేదా కొంత వ్యక్తులకు దగ్గరగా ఉన్నారు అన్న కారణంగా పెన్షన్లు అర్హులైన పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు. ఇటువంటి చర్యలు ఉండవు. అది ఎటువంటి రాజకీయ సంబంధాలకు సంబంధం లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ కూడా సామాజిక న్యాయం దిశగా పెన్షన్లు ఇప్పించే ప్రయత్నము, అదేవిధంగా ఈ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టము, 50 ఏళ్లకే పెన్షన్ సదుపాయం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలో రుణాలు ఇప్పించడము, ముఖ్యంగా కోయిల ఆశయ సాధన కోసం పోరాటం చేయడం, కురుమలకి లోన్లు ఇప్పించి సబ్సిడీ ఇప్పించే ప్రయత్నం చేయడం, కుంటల పరిరక్షణ కోసం, కుమ్మర్ల అభివృద్ధి కోసం ఒక 1076 జీవో ఏదైతే ఉందో దాన్ని 100% అమలు చేసే పని చేస్తాం. వారందరికీ ఈ కులాల వారిగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా మండల కేంద్రాల్లో కానీ ధర్మవరంలో కానీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. దాని గురించి అదే పైగా జీవన్ జ్యోతి బీమా యోజన, తర్వాత సురక్ష బీమా యోజన లేదా అటల్ పెన్షన్, ఇటువంటి వాటిని కూడా ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తాం. ఒక కార్యాలయం తెరిచి ఒక సిబ్బందిని పెట్టి ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి పొందేలాగా చేస్తాం. మహిళా సాధికారత కోసం ఎలాగే పార్టీలో ఇచ్చాయి, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం కానీ, లేదా నెలకు 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఉచితంగా బస్సులో ప్రయాణము. అవి కాకుండా చేనేతలో నైపుణ్యం కలిగిన మహిళలను సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఆ చేనేత కళాఖండాల తయారీ యూనిట్ తయారు చేసే ప్రయత్నం కూడా ముస్లిం మైనారిటీ వర్గానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి షాదీ మహల్ కట్టించే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. కబ్జాలకు గురైన కబ్రస్థాన్లు కూడా విడిపించే ప్రయత్నం చేస్తాం. నిన్న మురుగుబ్బలో కూడా ఎవరైతే నారాయణ రెడ్డి అనే అతను కబ్జా చేసుకుని ఎవరి పేరుతో పెట్టారో ఆ వ్యక్తిని పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి ముస్లింలని ఆ వ్యక్తి నరేష్ అనే వ్యక్తిని కూర్చోబెట్టి వెనక్కి ఇచ్చేలాగా అగ్రిమెంట్ కూడా రాయించడం. అంటే సామరస్యంగా అవకాశం ఉన్న చోట సామరస్యంగా వెనక్కి ఇప్పించే ప్రయత్నం